వీళ్ళందరూ ఎక్కిన తర్వాత మనల్ని లాస్ట్‌లో తీసుకెళ్తారు ఫ్లైట్‌లోకి. బికాజ్ అందరూ ఎక్కిన తర్వాత మనకు కంఫర్ట్‌గా వాళ్ళు క్యారీ చేయడానికి ఉంటుంది కాబట్టి. సో, ఫైనల్లీ వైజాగ్‌లో దిగేసాను. పెయిన్ వస్తుందా? అండ్ దిగ్గానే మా అక్క పెయిన్ వస్తుందని అడిగింది. బట్ 1 అవర్ మాత్రం నేను ఫుల్‌గా నిద్రపోయా పెయిన్ తెలియకుండా ఉండడానికి. సో, పెయిన్ ఏం లేకుండా హ్యాపీగా కంఫర్ట్‌గా సేఫ్ జర్నీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ సర్జరీ చేయించుకోకముందు మా తమ్ముడికి మొత్తం అవుట్‌ఫిట్స్ అన్నీ అరేంజ్ చేయడం అంతా చేసుకున్నాం. ఎడిన్ డిజైనర్స్ అనమాట. వాడి పెళ్ళికి మొత్తం మేమే తిరుగుతున్నాం. సో వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. మొత్తం 3 డ్రెస్సెస్ చేపిస్తాం. రిసెప్షన్కి ఒకటి, ఎంగేజ్మెంట్కి ఒకటి, పెళ్ళికి ఒకటి. ఈ ప్లేస్ కొంచెం ఇట్లా ఉంది కానీ షాప్లో డ్రెస్సులు మాత్రం సూపర్ చేస్తున్నారు. మహంకాళి దేవస్థానం కూడా మళ్ళీ క్లాత్ సెలెక్ట్ చేసుకోవడానికి మేము షాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాం. క్లాత్ సెలెక్షన్ ఇక్కడ, స్టిచ్చింగ్ అంతా అక్కడ. ఐడెన్ డిజైనర్స్ ఉంది. చాలా పెద్దది ఇది. అన్ని మెటీరియల్స్ ఉన్నాయి సికింద్రాబాద్లో. అసలు ఆ డ్రెస్లు వేసుకోగానే మా తమ్ముడు మెరిసిపోవాలి, చాలా అందంగా కనబడాలి. 3 డ్రెస్సెస్. ఒకటి ఏంటది, జోధ్పురి సెట్ దానికి. వెడ్డింగ్ డ్రెస్ ఒకటి, ఏమంటారు పొడుగు ఉంటుంది కదా, సల్వార్ దీనిలాగా ఉంటుంది.